నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలపై అంతటా ఆందోళనలు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రం మగ్గుమంటుందని హెచ్చరికలు. ధైర్యం చెప్పాల్సింది పోయి బాధ పెట్టేలా మాట్లాడడం సంస్కారం కాదు. అనంతపురం నగర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు పోలన్న. బైరి నరేష్ పై చర్యలు తీసుకోండి. అయ్యప్ప స్వాములు బీజేపీ నాయకుల రాస్తారోకో. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ. 10 మందికి గాయాలు, 2 పరిస్థితి విషమం. ఇక డీటెయిల్స్ చూసి, హిందూ దేవతలు అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనలు పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రం బగ్గుమంటుందని హెచ్చరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ భవానీ మందిర్ నుండి జాతీయ రహదారి వరకు అయ్యప్ప స్వామి భక్తులు ర్యాలీ నిర్వహించారు. నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. నరేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అయ్యప్ప స్వాములు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నరేష్ పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో అయ్యప్ప భక్తులు బైక్ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. నరేష్ పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయ్యప్ప పందల రాజా అయ్యప్ప గణేశ సోదర అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి దిందక తోం తోం అయ్యప్ప దిందక తోం తోం ముల్లారి వీరుడట వీరమణి కంఠుడట రాజాధిరాజుడట రాజా కుమారుడట ముగ్గురన్నదమ్ములట వీరాది వీరులట ముగ్గురన్నదమ్ములట వీరాది. ఎవరిని మాత్రం వదిలిపెట్టద్దు. బైరి నరేష్ కంపల్సరీ శిక్ష. బైరి నరేష్నే కాదు, ఎవరు మాట్లాడినా కూడా ఎవరిని మాత్రము మనము వాళ్ళకి మనం సహకరించద్దు, వాళ్ళకి మనం మద్దతు ఇవ్వద్దు, వాళ్ళని అసలు మనం సహించద్దు. మనం ఎవరిని కించపరుస్తలేం కదా, మనల్ని ఎందుకు కించపరచాలి అట్లా? అందరూ మనమే అన్ని మతాలు ఒకటే, అన్ని హిందూ ముస్లిం క్రైస్తవ మనం ఏమి అనుకోము. అనుకున్న వాళ్ళు అయితే బాబర్ స్వామి దగ్గరికి ముందు ఎందుకు దర్శించుకుంటారు? మీరు పోరు కదా. వేములవాడలో పోతాం దర్గా దగ్గరికి, ముందు మనం అయ్యప్ప దగ్గర పోయినప్పుడు ముందు మీరు బాబర్ స్వామి దగ్గరికి వెళ్తారంట. అట్లా అన్నప్పుడు మనల్ని ఎందుకంటే తక్కువ చేసి మాట్లాడాలి ఎవరైనా? స్వామి శరణమయ్యప్ప. ఆల్ ఇండియా లెవెల్లో మేము పాదయాత్ర చేస్తాం స్వామి, ధర్నాలు చేస్తాం, పాదయాత్ర చేస్తాం, నిరసనలు చేస్తాం స్వామి. రేపు ఇదే విధంగా ఇంకా 3 రోజులు చూస్తాం స్వామి, లేదంటే అసెంబ్లీ ముట్టడిస్తాం స్వామి. నెల్లూరు జిల్లా కందుకూరులో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సభలో తొక్కిసలాట జరిగి పలువురు కార్యకర్తలు మరణించడం దురదృష్టకరమని అనంతపురం నగర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు సిమెంటు పోలన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దురదృష్ట సంఘటనను వైసీపీ నేతలు రాజకీయం చేయడం తగదన్నారు. పుట్టేడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాలకు పార్టీలకు అతీతంగా పరామర్శించి ధైర్యం చెప్పాల్సింది పోయి బాధ పెట్టేలా మాట్లాడడం సంస్కారం కాదని మండిపడ్డారు. ఓ మంత్రిగా ప్రజలకు అండగా ఉండాల్సిన రోజా సభ్య సమాజం సిగ్గుపడేలా తిరుమల దేవస్థానంలో మాట్లాడడం శోచనీయమని అన్నారు. జరగడము చాలా బాధాకరము. ఊహించిన విధంగా జనాలు కూడా ఎక్కువ రావడంతో కొద్దిగా చిన్న బాధాకరమే, నిజమే. దీన్ని రాజకీయం చేయడం కూడా తగం కాదు. దాన్ని గమనించుకొని మా నాయకుడు కూడా ఎమ్మడే స్పందించి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం అయితేనేమి, ఆ పిల్లలకు చదువులు బాగుభోగాలు అయితేనేమి బాగా ముందుకొచ్చి ఆదుకోవడం కూడా
చూశారు మీరంతా. మీరు కూడా కొంత రాజకీయం చేయకోకుండా, కానీ దాన్ని కూడా రాజకీయం చేయడం, ఒక ఉన్నత పదవిలో ఉండి కూడా ఈ రోజా గారు మంత్రి ఉన్నంత పదవిలో ఉండి కూడా ఇంత అభిషేకంగా మాట్లాడడం కూడా సభ్యం కాదు, మంచి పద్ధతి కూడా కాదు. శాతనైతే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఒక కుటుంబానికి వచ్చి 23 లక్షల రూపాయలు సాయం చేసి మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా గుండా వాళ్ళ ఉన్నంత చదువులు చదివిస్తానని భరోసా కూడా కల్పించినాడు. అంతేగాని దాన్ని రాజకీయం చేసి, ఇంకా మీరు ఏదైనా ఉంటే ప్రభుత్వం పరంగా, మీరు ఇప్పుడు మంత్రిలో ఉన్నారు, బాధ్యత గల మంత్రిలో ఉన్నారు, మీరు ఏదన్నా ఉంటే వాళ్ళ చనిపోయిన కుటుంబాలకి సహాయం చేయండి ప్రభుత్వం తరపున. ఇంకా ఏదన్నా ఉంటే కూడా అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేని పంపించి అది ఏందో చూడండి, వాళ్ళకి ఏదన్నా ఉంటే ఇంకా సాయం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ తరపున కూడా మేము కోరుతున్నాం. బైరి నరేష్ అనే వ్యక్తి అయ్యప్ప స్వామి ఇతర హిందూ దేవుళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా బైంసా మండలం మహంగం గ్రామంలో అయ్యప్ప స్వాములు బీజేపీ నాయకులు సంయుక్తంగా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అప్పల రాకేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏకపక్ష వైఖరిని మాని ప్రవర్తించాలని అన్నారు. బైరి నరేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళ మనోభావాలను దెబ్బతినేలాగా చేస్తున్నారు. ఇలా రాముడి గురించి మాట్లాడారు. ఇంతకుముందు మనం చూసి ఉన్నాం, తెలంగాణలో ఎంఐఎం పార్టీ అసరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఇలాగే మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ మన రాజసింగ్ గారు కొన్ని మతస్థుల గురించి మాట్లాడినట్లయితే అతనికి దాదాపు 4-5 నెలల నుంచి పీడీ యాక్ట్ నమోదు చేసి జైల్లో కూర్చోబెట్టడం జరిగింది. కానీ మన హిందూ దేవి దేవతలను కించపరిచే విధంగా మాట్లాడినప్పటికీ ఇప్పటికి కూడా పోలీసు వాళ్ళు కానివ్వండి, ఈ తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పటికీ అతనికి పట్టుకొని పీడీ యాక్ట్ పెట్టకపోవడం ఇది దురదృష్టకరం. వెంటనే అతన్ని పట్టుకొని పీడీ యాక్ట్ కాకుండా అతన్ని ఉరి శిక్ష తీయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అతన్ని హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా తయారవుతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారిని మనం చనువు చేసుకుంటూ వెళ్తే రేపటి నాడు హిందువులను ఈ దేశంలో బతకనివ్వకుండా చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచే యువతరం కానివ్వండి, ఇవాళ మన ఆడబిడ్డలు కానివ్వండి, ఎందుకంటే లవ్ జిహాద్ ఇలాంటివి బాగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇవాళ మన హిందూ ధర్మం గురించి అన్ఎడ్యుకేటెడ్ కూడా కాదు, ఆయన దగ్గర 2-3 PhDలు ఓయూలో చేసినవి కూడా చెప్పుకుంటాడు. అట్లాంటి దాదాపు రాజ్యాంగ అవగాహన ఆయనకు పూర్తిగా ఉండి ఉంటుంది. అయినా కూడా ఒక హిందూ అయి ఉండి హిందూ బంధువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సరికాదు. నరేష్ అన్న, నువ్వు ఇంకొకసారి ఎక్కడ కూడా నోరు జారి ఏ మతం పైన కూడా కించపరిచినట్టు మాట్లాడడం సరికాదు. ఎప్పుడైతే అయ్యప్ప స్వామి భక్తులు చాలా మంది కోట్ల సంఖ్యలో ఉన్నారు, కోట్ల సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలను దెబ్బతీసినట్టు నీ యొక్క బాడీ లాంగ్వేజ్, నీ మాట తీరు ఉండడము అది సరికాదు. అలాంటి ప్రవర్తించకుండా అందరినీ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమైన మన దేశము, అందులో ఇప్పుడు పోషించడం కానీ జరిగింది. అలాంటి దేశంలో జరగద్దని నేను కోరుతున్నాను. స్వాములు వాళ్ళొక పద్ధతితో, ఒక సిద్ధాంతంతో స్వామి శిక్షను వాళ్ళు చేయడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఇలాంటి వాక్యాలు ఎక్కడ జరగకుండా అంటే చెడు వాక్యాలు చేస్తా అంటే రాజాసింగ్ ఏమన్నా అంటే, వద్దు నువ్వు వచ్చి హైదరాబాద్ వచ్చి మరి హిందూ దేవుల పైన ఇలాంటి మంచి వాక్యాలు చేస్తే లొల్లైతే అంటే ఇలా రాజాసింగ్ గారిని వెంటనే పీడీ యాక్ట్ నమోదు చేసి ఎంతో ఆయనకు బాధ పెట్టారు. మరి ఇదే మన తెలంగాణలో
మన దగ్గర ఉండి మన హిందూ దేవతల పైన ఇంత హిందువులు ఉన్నాం, కానీ ఇలాంటి పరిస్థితి వస్తాయని ఏ భారతీయులు కోరుకోడు. ఎందుకంటే హిందూ దేశంలో ఉండి మన హిందువుల పైన ఇలా అవాంఛనీయ మా వాక్యలు మాట్లాడడం అంటే ఎంత ధైర్యం ఉండాలా? ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితి అసలు నేను ఎప్పుడు అనుకోలేదు. మన దేశంలో ఉండి మన దేశ దేవుళ్ళ పైన అంటే మన హిందువుల పైన ఎంత ధైర్యం ఉండాలి? దీని వెనుక ఎవరు కారణం ఎవరు? నిన్న జరిగినటువంటి సభలో బైరి నరేష్ అనే వ్యక్తి హిందూ దేవీ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఒక తెలంగాణ కాకుండా యావత్ భారతదేశం కాకుండా అదేవిధంగా ప్రపంచ దేశాలను ఆదర్శంగా తీసుకున్న డాక్టర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని అదే విషయాన్ని డాక్టర్ అంబేద్కర్ గారిని కించపరుచుతూ ఆ యొక్క ధర్మాన్ని ఆ కులస్తులని కించపరిచే విధంగా అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని ఇవాళ మన హిందూ దేవీ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ వ్యక్తులని ఒక గ్యాంగ్ అనేది మన తెలంగాణలో నడుస్తా ఉంది. దాన్ని ఎట్లా అంటే కొందరు వ్యక్తులు వాళ్ళకి ఒక శాలరీ లాగా ఎట్లా అంటే వాళ్ళ జీతం పుచ్చుకుంటూ ఎక్కడెక్కడైతే ఒక ఎస్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొని ఒక కులస్తులనే కాకుండా. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. బార్మెంట్స్ కాబట్టి క్లీనర్ డ్రైవర్ అక్కడే ఉన్నాడా? లింగా రాలేదు. వీబీజీ వాసవి వెంచర్స్ 2023 డైరీలను అపర దానకర్ణుడు బండారు సుబ్బారావు ఆవిష్కరించారు. సీల్వెల్ కార్పొరేషన్ అధినేతగా, కళాబంధువుగా, ఆధ్యాత్మికవేత్తగా హరే కృష్ణ ఉద్యమంతో లక్షల మంది కడుపు నింపుతున్న బండారు సుబ్బారావు ఇటీవలే కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకొని కోలుకున్నాడు. తన గురువు సుబ్బారావు యోగక్షేమాలు తెలుసుకున్న వీబీజీ రాజు ఇదే సందర్భంగా వీబీజీ వాసవి వెంచర్స్ 2023 డైరీలను ఆవిష్కరింపజేశారు. పేదల పాలిట పెన్నిదిగా, అందరి బంధువుగా మన్ననలు అందుకుంటున్న బండారు సుబ్బారావును ఈ సందర్భంగా సముచిత రీతిలో సత్కరించారు. రాచకొండ పోలీస్ కమిషనర్గా డిఎస్ చౌహాన్ శనివారం బాధ్యతలు చేపట్టారు. నేరేడ్మెట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇప్పటి వరకు సిపిగా వ్యవహరించిన మహేష్ భగవత్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. I know the drill. अरे ये तो कुछ कर नहीं
I had sat in the same building as DCP Alwal. ఇదే బిల్డింగ్ 2000 సో ఆ పాత బిల్డింగ్ లో నేను ఇంకోటి నువ్వు అది ఉండే కదా అది తర్వాత ఓకే నేను జాయింట్ సిపి ఉన్నప్పుడు రైట్ హైదరాబాద్ Yes, sir. పర్లేదు అంటే ఆత్మలో ఎలాగా ఇప్పుడు many of the officers have work with you. security wing. Okay. Kumar Bhunge 2 year number plate and अच्छा अच्छा all right. Sribala is now in charge DCP. He is also. अच्छा we will all meet eagerly in the afternoon. As you know that both sir and me we have to go for the DG sir's ceremony. And before that I'll just take some guidance from sir. I'll just take some guidance from sir. You want me to sign another paper here? Yeah, paper is there. Ulana, I know the drill. अरे ये तो कुछ कर नहीं रहा Sir, on the SC section. No CCTV. Here whenever DCP. Sir, that time. I'll leave it continuing portal. Yes, sir. పర్లేదు అంటే ఆత్మలో ఎలాగా ఇప్పుడు అడ్మిన్ సిటీలో many of the officers have work with you. Security wing. Okay. Kumar Bhunge 2 year number plate and
अच्छा 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 all right. अच्छा we will all meet eagerly in the afternoon. As you know that both sir and me, we have to go for the DG sir's ceremony. And before that, I'll just take some guidance from sir. We can just take some guidance from sir. You want me to sign another paper here? Yes, paper is there. Mulana, I know the drill. अरे ये लोग ये कुछ कर नहीं रहा सर On the SC section. No CCTV. पवन Here whenever DCP. అనంతపురంలో S5 నో ఎగ్జిట్ చిత్రం దర్శకుడు భరత్ కోమలపాటి సందడి చేశారు. గౌరీ థియేటర్లో మీడియా సభ్యులతో ఆయన మాట్లాడుతూ తాను అనంత వాసినినని డాన్సర్గా రాణించి S5 మొదటి చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారని చెప్పారు. ఈ చిత్రం రాష్ట్రంలో 200 థియేటర్లలో ప్రదర్శింపబడుతుందని తెలిపారు. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. అనంతగడ్డపై తనకు ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. దర్శకుడుగానే రాణించి మరిన్ని మంచి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఆయనకు డిప్యూటీ మేయర్లు విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాయిత్య అభినందనలు తెలిపారు. సార్ ఒకసారి చూడండి సార్ అందరికీ చాలా చాలా లవ్ యూ సో మచ్. చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నాను, ఇక్కడే తిరిగాను. ఈ థియేటర్స్ మొత్తం ఒక షోకి వేస్తే ఒక షో చూసేవాడిని కాదు నేను. 11 o'clock షోకి వస్తే గంగా, గౌరీ, గాయత్రి, గౌతమి, త్రివేణి, రంగిణి, కృష్ణ, శాంతి, సుధా, ఇవన్నీ నాకు ఇక్కడ చిన్నప్పటి నుంచి నేను తిరిగేసిన ఏరియాలు. ఇక్కడ నా సినిమా రిలీజ్ అవుతున్నా నాకు అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మా ఊర్లో నా సినిమా ఇంతమంది ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. అండ్ భాస్కర్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు స్టోరీ పరంగా నిజంగా స్టోరీ చాలా కొత్తగా అనిపిస్తుంది మీ అందరికీ. S5 నో ఎగ్జిట్ అంటే ఒక ట్రైన్ కోచ్, S5 అనే ఒక కోచ్లో ఎక్కడమే దెర్ ఈజ్ ఎంట్రీ బట్ నో ఎగ్జిట్. ఎందుకు ఎగ్జిట్ లేదు అనేది ఒక సినిమా. దీన్ని ఒక హారర్ థ్రిల్లర్గా మీ ముందుకు చూపించి చాలా ఎంటర్టైన్మెంట్ వేలో చూపించాము. అంటే అలీగారి పాత్ర కానివ్వండి, సాయి కుమార్ గారు కానివ్వండి, సునీల్ కానివ్వండి, తారక రత్న, ప్రిన్స్, రఘు, ఇద్దరు హీరోయిన్స్ కొత్త వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు, వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరి పాత్రలు మీకు చాలా కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కోచ్లో సినిమా మొత్తం ఒక 75% షూట్ చేశాను. ఇంతసేపు 75% నేను తీసుకెళ్ళి సినిమాని చూపించాలి అంటే చాలా క్యారెక్టర్స్ కావాలి నాకు. సో అంతమంది క్యారెక్టర్స్ని యూజ్ చేసుకున్నాను. అందరూ చాలా వాళ్ళ పాత్రలకి వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ S5 నో ఎగ్జిట్ అనేది థ్రిల్లర్ హారరే కాదు, అది మీకు ఒక మంచి పొలిటికల్ డ్రామా కూడా సినిమాలో కనిపిస్తుంది. ప్రీక్లైమాక్స్ క్లైమాక్స్లో భారత నాస్తిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు మండిపడుతున్నారు. హిందూ దేవుళ్ళు అయ్యప్ప స్వామిపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా గూడూరులో అయ్యప్ప భక్త మండలి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం నుండి పోలీస్ స్టేషన్ వరకు నిరసన తెలుపుతూ ర్యాలీ చేపట్టారు. గురుస్వామి పానుగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ నరేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ మహాసభ పెట్టి ఓ వ్యక్తి బైరి నరేష్ అనే వ్యక్తి నాస్తికుడుగా సంఘం పెట్టి అంబేద్కర్ పేరుతో అయ్యప్ప స్వామి చరిత్రను, హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ఆయన హేళన చేసిన విధంగా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించినట్టుగా భావించి
ఆయన అరెస్టును కోరుతూ ఈరోజు అయ్యప్ప స్వామి భక్త మండలిచే గూడూరులో నిరసన జరుపుతున్నాము. ప్రభుత్వము, హిందూ ధర్మం వ్యక్తులు అందరూ కూడా ఈ నిరసనను గుర్తించి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా దేవులను కించపరుస్తూ మాట్లాడిన ఆ బైరి నరేష్ను వెంటనే అరెస్టు చేసి హిందూ ధర్మాన్ని, హిందూ దేవులను కించపరిచే విధంగా మాట్లాడే ప్రతి వ్యక్తులను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. హిందూ దేవుళ్ళు అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ అయ్యప్ప స్వాములు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. నరేష్ను అరెస్ట్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని విహెచ్పి జాయింట్ సెక్రటరీ రావి నూతల శశిధర్ ప్రశ్నించారు. నరేష్పై పీడీ యాక్ట్ నమోదు చేయకపోతే హిందూ సంఘాలతో కలిసి ప్రగతి భవన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. శరణ్ ఘోష చేసే అయ్యప్పలు రణఘోష చేస్తున్నారని అన్నారు. ఉడితే పుట్టాలి హిందువుగా, ఉడితే పుట్టాలి హిందువుగా, ఉడితే పుట్టాలి హిందువుగా, పౌరుడిగా, భారతదేశపు పౌరుడిగా, భారతదేశపు పౌరుడిగా, బలి 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 బజరంగి, బలి బలి బోలతే బోలో బజరంగి, జై జై శ్రీరామ్. హిందీ నుండి దాన్ని మేము ఎంత భక్తి శ్రద్ధలతో 60 రోజులు 41 రోజు కఠిన దీక్షలు తీసుకొని మేము ఎంత పవిత్రంగా పూజిస్తున్నామో మా అయ్యప్ప స్వామిని, శ్రీ మహావిష్ణువును, శ్రీ పరమేశ్వరుని, అరే బైరి నరేష్ కొడక, ఖబర్దార్ ఖబర్దార్ కొడక, నువ్వు నిజంగా ఒక అయ్యకు ఒక అమ్మకు పుడితే మా యొక్క అయ్యప్ప స్వామి యొక్క బందెలకు రా, అయ్యప్ప స్వామి యొక్క మీ స్టేజ్లో కాదురా, అయ్యప్ప స్వామి భజనలకు వచ్చి మాట్లాడు, హిందూ దేవాలయ దగ్గర వచ్చి మాట్లాడు కొడక నువ్వు అయ్యప్పలందరికీ ప్రజానికంగా వచ్చి క్షమాపణ చెప్తేనే వదిలిపెడతారు. నువ్వు జైల్లో ఉన్నా, నువ్వు పోలీస్ స్టేషన్లో జాక్కున్నా ఎన్ని రోజులు ఉంటావు కొడక. నువ్వు ఏడే కనిపించినా ఏ ఒక్క అయ్యప్ప భక్తుడు, ఏ ఒక్క హిందువు నిన్ను వదిలిపెట్టరని ఇక్కడ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ తరపు నుంచి మా వనస్థలిపురం అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి నేను తెలియజేస్తున్నాను. ప్రజానికానికి ఒక్కటే చెప్తున్నారు, నువ్వు దొరికేంత వరకు, ఈ బైరి నరేష్ అరెస్ట్ చేసేంత వరకు ఎవ్వరు ఊకోరు. రోజు ఎక్కడో దగ్గర అందరము మండల కాలం దీక్ష ఎట్లా చేస్తున్నామో అదే విధానంగా నరేష్ గారు దొరికేంత వరకు ఎక్కడో ఒక దగ్గర రోజు ధర్నాలు చేయాలని మీ అందరికి తెలియజేస్తున్నా. స్వామి ఉంటే బైరి నరేష్ను అరెస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతూ ఉంది, తెలంగాణ పోలీసులు ఎందుకు వెనుకాడుతున్నారని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ యొక్క మొద్దు నిద్ర లేచి వెంటనే బైరి నరేష్ అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేయకపోతే అయ్యప్ప గురుస్వాములు ఇచ్చేటువంటి చలో ప్రగతి భవన్ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందుత్వ సంస్థలన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసి ఖచ్చితంగా శరణు ఘోష చేసేటువంటి అయ్యప్పలు ఈ రాష్ట్రంలో రణఘోష చేయబోతున్నారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లోపట ఇటువంటి భావజాలము ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని కించపరిచేటువంటి భావజాలము, ఈ దేశాన్ని ముక్కలు చేస్తా అనేటువంటి ఈ తుకుడే భావజాలాన్ని బొందబెట్టే రోజులు దగ్గర వచ్చినాయి. బొందబెడతామని కూడా విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తూ ఉంది. తారకరావు అయ్యప్ప సేవా సమితి సాహెబ్ నగర్ వారి ఆధ్వర్యంలో మేము మాట్లాడుతున్నాం స్వామి. నా పేరు నగేష్ గురుస్వామి. 34 సంవత్సరం నుంచి నేను అయ్యప్ప దీక్షలో ఉంటున్నాను స్వామి. ఈ దీక్షలో ప్రశాంత వాతావరణంలో ఉన్న అయ్యప్ప భక్తులందరినీ ఒక హేతువాదంతో బైరి నరేష్ అనే వ్యక్తి అందరి మనోభావాలను కించపరిచినారు స్వామి. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని నేను ఖండిస్తున్నాను. అటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని తారకరావు అయ్యప్ప సేవా సమితి తరఫున కోరుతున్నాను స్వామి. శరణం. హిందూ దేవతల చరిత్రపై అసభ్యంగా మాట్లాడి వారి మనోభావాలను దెబ్బతీసిన బైరి నరేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అయ్యప్ప స్వాములు, హైందవ సోదరులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక అయ్యప్ప దేవాలయం నుండి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దాదాపు గంట పాటు ట్రాఫిక్ నిలిచి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
పోలీసుల జోక్యంతో నిరసన ఆందోళన విరమించి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరి సిఐ వీరప్రసాద్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పురోహితుడు నందు పంతులు, కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, అయ్యప్ప స్వాములు ఏర్రం శ్రీనివాస్, బొగ్గుల సురేష్, వాసవి సేవా సమితి నాయకులు అయిత సత్యనారాయణ, హైందవ సోదరులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నీకు సంతానం ఉంది, నాకు సంతానం ఉంది, అన్నీ ఉన్నాయి. నాకు మీరు మాట్లాడే సమస్య కాదు, బహిరంగ సమస్య చెప్పాలి. లేకపోతే ఇమీడియట్లు వాడిని అరెస్ట్ చేయాలి. లేకపోతే ప్రతి పట్టణంలో, ప్రతి జిల్లాలో, ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు బుక్ చేయాలి. లేకపోతే మేము ధర్నాలు చేస్తూనే ఉంటాము. మేము వాడిని అరెస్ట్ చేసాక మేము ఇష్టపడే ప్రసక్తే లేదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలపై అంతటా ఆందోళనలు, ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రం మగ్గుమంటుందని హెచ్చరికలు. ధైర్యం చెప్పాల్సింది పోయి బాధ పెట్టేలా మాట్లాడడం సంస్కారం కాదు. అనంతపురం నగర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు పోలన్న. బైరి నరేష్ పై చర్యలు తీసుకోండి, అయ్యప్ప స్వాములు బీజేపీ నాయకుల రాస్తారోకో. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ, 10 మందికి గాయాలు, 2 పరిస్థితి విషమం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.